అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నేను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు. ఈ మాటలు మనం చూస్తే మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఎన్నో వాగ్దానములను మనము చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క 60వ అధ్యాయంలో మనము చూసినట్లయితే నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నేను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. కాబట్టి ఈ లోకంలో మనము జీవించినంత దినాల్లో మరి ఎంతోమంది మనల్ని బాధించేటువంటి వారు ఉంటారు. అయితే వీరందరినీ కూడా మరి దేవుడు మన ఎదుట సాగిలపడేటట్లుగా చేస్తానని దేవుని వాక్యంలో వ్రాయబడుతుంది. కాబట్టి ఈ లోకంలో మరి నేను ఎన్నో సందర్భాల్లో బాధింపబడినటువంటి వారముగా ఉంటాం. అయితే వాటన్నిటిలో కూడా ప్రభువు మరి మనల్ని ఎంతగానో నెమ్మదిపరిచి మనల్ని ఎంతగానో ఆదరించి ధైర్యపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే మనల్ని బాధించేటువంటి వారిగా ఉంటున్నారో వారినే మరలా మన ఎదుట సాగిలపడేటట్లుగా ప్రభు చేస్తానని చెప్తున్నాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే కనుక యోసేపు జీవితాన్ని మనము చూస్తున్నాం. ఆయన కల కన్నప్పుడు తన తండ్రి యొద్ద తన అన్నల దగ్గర మరి ఆ కలభావం చెప్తూ వచ్చినప్పుడు వారు ఎంతగానో బాధించినారో, మరి ఆయన మీద అసూయపడ్డారు, నీళ్లు లేని గుంటలో వేశారు. అంత మాత్రమే కాదు, ఐగుప్తీయులకు ఆయనను అమ్మివేస్తూ వచ్చారు. ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుని దృష్టికి యోసేపు యథార్థవంతంగా నమ్మకమైన వాడిగా మంచివాడిగా దేవుని దృష్టిలో మరి తను ఉంటూ ఉన్నప్పుడు ఎన్నో నిందలు అవమానాలు తను పొందుతూ వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో మరి చేయని నేరానికి చెరసాల్లో మరి ఆయన బంధించబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మరి తిరిగి బయటికి తీసుకొచ్చి ఫరో కల కనిన భావమునకు మరి ఆయన అర్థం చెప్పుట ద్వారా తిరిగి మరి యోసేపును ప్రధానమంత్రి స్థానంలో తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏ అన్నలైతే మరి యోసేపును బాధించారో, ఏ అన్నలైతే యోసేపును తృణీకరించి ఎన్నో ఇబ్బందులు పెడుతూ వచ్చినారో, ఒకానొక సమయం వచ్చినప్పుడు మరి ఐగుప్తు దేశము చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కరువు వచ్చినప్పుడు మరి తిరిగి యోసేపు యొక్క అన్నలు యోసేపు దగ్గర వచ్చి వారు సాగిలపడుతూ వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి, ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే మరి యోసేపు ఎదుట ఎలాగైతే తన అన్నలు ఒకప్పుడు బాధించిన వారు, తృణీకరించినటువంటి వారు సాగిలపడుతూ వచ్చారో, నీవు కూడా దేవుని దృష్టిలో యోసేపు వలె నమ్మకంగా యథార్థవంతంగా నీ జీవితాన్ని కొనసాగిస్తే నిన్ను బాధించిన వారు, నిన్ను తృణీకరించిన వారిని దేవుడు మరలా నీ ఎదుటకు తీసుకొచ్చి సాగిలపడేటట్లుగా ప్రభు చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో నిన్ను బాధించేవారు, నిన్ను తృణీకరించేవారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఎంతమంది ఉన్నప్పటికీ నీ జీవితంలో నువ్వు దేవునికి నమ్మకంగా యథార్థవంతంగా నువ్వు జీవించినట్లయితే మరి ఎవరైతే నిన్ను బాధించారో వారినే మరలా నీ ఎదుటకు తీసుకొచ్చి సాగిలపడేటట్లుగా ప్రభు చేస్తాడు. ప్రభు నమ్మదగిన దేవుడు. ప్రభు మరి మనకు ఘనతనిచ్చేటువంటి దేవుడు, యోసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు. నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఈ లోకంలో జీవిస్తే నిన్ను కూడా యోసేపు వలె గొప్పవాడిగా చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.